థైరాయిడ్ డైట్ వన్ ఆఫ్ ద మోస్ట్ మిస్అండర్స్టూడ్ టాపిక్స్ ఇది. కొంతమంది ఏమో రైస్ మానేయమంటారు, కొంతమంది ఏమో చపాతీ మానేయమంటారు, కొంతమంది ఏమో సోయా చంక్స్ తినకూడదు అంటారు, ఇంకొంతమంది వెరైటీగా ఎక్సర్సైజ్ చేయకు, చేస్తే వెయిట్ గెయిన్ అవుతావు అంటారు. మోస్ట్ ఆఫ్ దీస్ ఆర్ హాఫ్ ట్రూత్స్ ఆర్ మిత్స్. ఈ వీడియోలో థైరాయిడ్ డైట్కి సంబంధించి ప్రతిదీ మనం సైంటిఫిక్గా బ్రేక్ డౌన్ చేయడానికి ట్రై చేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నా పేరు నాగార్జున. నేను టీమ్ బాడీ స్కల్ప్టర్స్ ఫౌండర్ని. ఈ టీమ్ బాడీ స్కల్ప్టర్స్ అనే కంపెనీలో మేము క్లయింట్స్కి ఆన్లైన్లో ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తూ ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి సపోర్ట్ చేస్తాం. గత 6 ఏళ్లలో మేము 9,000 మందిని పైగా ట్రైన్ చేశాం. ఇన్ కేస్ మీరు కూడా ఎన్రోల్ అవ్వాలనుకుంటే మన యూట్యూబ్ మెయిన్ పేజ్ డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ ఉంటుంది, క్లిక్ చేసి ఎన్రోల్ అవ్వండి. లెట్స్ గెట్ బ్యాక్ టు ది టాపిక్. ఫస్ట్ ఈ థైరాయిడ్ అంటే ఏంటో అర్థం చేసుకుందాం. ఇది మన నెక్లో ఉండే ఒక చిన్న గ్లాండ్ అన్నమాట. దీని మెయిన్ ఫంక్షన్ ఏంటంటే T3 అండ్ T4 అనే హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేయడం. ఈ 2 హార్మోన్స్ మన బాడీలో హెల్త్కి సంబంధించి చాలా కీ రోల్స్ ప్లే చేస్తాయన్నమాట. మన మెటబాలిజంని రెగ్యులేట్ చేస్తుంది, మన బాడీలో ఉండే ఎనర్జీ లెవెల్స్ని రెగ్యులేట్ చేస్తుంది, మన బాడీ టెంపరేచర్ని కూడా కంట్రోల్ చేసేంత కెపాసిటీ దీనికి ఉంటుంది, మన హార్ట్ రేట్ని కూడా కంట్రోల్ చేసేంత కెపాసిటీ దీనికి ఉంటుంది, అండ్ మెయిన్ మన ఫ్యాట్ బర్నింగ్ కేపబిలిటీని కూడా ఈ 2 హార్మోన్స్ అన్నవి డిసైడ్ చేస్తాయన్నమాట. కొన్నిసార్లు కొన్ని కారణాల వల్ల ఈ థైరాయిడ్ గ్లాండ్ అన్నది సరిగ్గా ఫంక్షన్ అవ్వదన్నమాట. ఆ టైంలో ఈ T3 అండ్ T4 అనే హార్మోన్స్ ప్రొడక్షన్ మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది. ఈ కండిషన్నే మనం హైపోథైరాయిడిజం అంటారనమాట. ఈ హైపోథైరాయిడిజం వచ్చినప్పుడు మన బాడీ కొన్ని కండిషన్స్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. అందులో మొదటిది మనకిష్టం లేనిది వెయిట్ గెయిన్ అవ్వటం. అంతేకాకుండా మన స్కిన్ అన్నది ఊరికే డ్రై అవుతూ ఉంటుంది, మనకు హెయిర్ లాస్ అన్నది జరుగుతూ ఉంటుందన్నమాట. కొంతమందికి కాన్స్టిపేషన్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఈ హైపోథైరాయిడిజం వచ్చినప్పుడు మనం త్వరగా అలసిపోవడం, అస్సలు ఎనర్జీ లేకపోవడం, ఇలాంటి ఇష్యూస్ అన్నీ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఈ హైపోథైరాయిడిజం అసలు ఎందుకు వస్తుందో చూద్దాం. ఫస్ట్ థింగ్, ఆటో ఇమ్యూన్ కండిషన్. ఈ కండిషన్లో మీ బాడీనే మీ థైరాయిడ్ గ్లాండ్ని అటాక్ చేసి ఈ T3 అండ్ T4 హార్మోన్స్ ప్రొడక్షన్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది అనమాట. సెకండ్ థింగ్, అయోడిన్ డెఫిషియన్సీ. ఇది చాలా రేర్, బట్ కొంతమందిలో దీనివల్ల కూడా హైపోథైరాయిడిజం అన్నది వస్తుంది. నంబర్ 3, స్ట్రెస్ అండ్ స్లీప్, విచ్ ఈస్ మెయిన్ థింగ్. ఈ మధ్య చాలా మంది మనకున్న లైఫ్ స్టైల్ వల్ల ఈ స్ట్రెస్ ఎక్కువ తీసుకొని హైపోథైరాయిడిజంకి గురవుతున్నారు. పోస్ట్ ప్రెగ్నెన్సీ, ఆ ప్రెగ్నెన్సీ టైంలో జరిగే హార్మోనల్ షిఫ్ట్స్ వల్ల చాలా మంది విమెన్కి హైపోథైరాయిడిజం అన్నది వస్తుంది. ఇది వెరీ కామన్. ఫిఫ్త్ వన్, ఏజింగ్. మన ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఇఫ్ ఇన్ కేస్ మన లైఫ్ స్టైల్ సరిగ్గా లేకుంటే థైరాయిడ్ గ్లాండ్ ఎఫిషియన్సీ అన్నది దెబ్బతింటుంది. అప్పుడు కూడా మనకు హైపోథైరాయిడిజం అన్నది వస్తుందన్నమాట. ఇప్పుడు మనం థైరాయిడ్ డైట్కి సంబంధించి తరచూ వినే కొన్ని విషయాలను డీకోడ్ చేద్దాం. నంబర్ 1, రైస్ తినొద్దు అంటారు. ఇది కంప్లీట్లీ మిత్. రైస్ని చాలా మంది అన్హెల్తీ అనుకుంటారు, కానీ ఇది ఒక లెస్ న్యూట్రిషియస్ ఫుడ్ అంతే. బికాస్ ఇందులో కార్బోహైడ్రేట్స్ తప్ప ఇంకేం ఉండవు. ప్రోటీన్ ఉండదు, ఫైబర్ ఉండదు, వైటమిన్స్, మినరల్స్ ఇవేవి ఉండవు అనమాట. ఇన్ఫ్యాక్ట్ ఈ రైస్ అన్నది మీ బాడీ చాలా ఫాస్ట్గా, చాలా కన్వీనియంట్గా ప్రాసెస్ చేసుకుంటుంది. మనం చేయాల్సిందంతా క్వాంటిటీని తగ్గించుకొని తినడం. ఒక మీల్లో 150 గ్రామ్స్ వరకు తినండి చాలు. 150 గ్రామ్స్ అంటే ఒక చిన్న బౌల్ అంతా అనమాట. నంబర్ 2, సోయా చంక్స్ని అవాయిడ్ చేయమంటారు. ఇది మనం తరచూ వినే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మిత్. రీజన్ ఏంటంటే సోయా తింటే మన థైరాయిడ్ హార్మోన్స్ని బ్లాక్ చేస్తుంది, మన థైరాయిడ్ మెడికేషన్స్ అబ్జార్బ్ అవ్వకుండా చేస్తుంది అని చెప్తూ ఉంటారు. అది ఎప్పుడంటే మనం ఈ సోయాని కుక్ చెయ్యకుండా తిన్నప్పుడు. కానీ మనం ఎవ్వరం అలా చేయం కదా. ఎప్పుడైతే మీరు సోయా చంక్స్ని ప్రాపర్గా కుక్ చేసుకుని తింటారో ఎలాంటి ఇష్యూస్ ఉండవు. నంబర్ 3, క్రూసిఫెరస్ వెజిటేబుల్స్ని కూడా అవాయిడ్ చేయమని చెప్తూ ఉంటారనమాట. బేసికల్లీ క్యాబేజ్, బ్రాక్లీ అండ్ కాలీఫ్లవర్ని క్రూసిఫెరస్ వెజిటేబుల్స్ అంటారు. రీజన్ ఏంటంటే ఇందులో గోయిట్రోజన్స్ ఉంటాయి, అది థైరాయిడ్ ఫంక్షనింగ్కి ఏమాత్రం మంచిది కాదు అని. బట్ మీరు ఎప్పుడైతే వీటిని ప్రాపర్గా కుక్ చేస్తారో 90% గోయిట్రోజన్స్ అన్నవి డెస్ట్రాయ్ అయిపోతాయి. సో ఇవి కూడా మనం మోడరేట్ అమౌంట్స్లో కన్జ్యూమ్ చేయొచ్చు, ఎలాంటి ఇష్యూస్ ఉండవు. ఇప్పుడు మనం థైరాయిడ్ ఫంక్షన్ని ఇంప్రూవ్ చేయడానికి సపోర్ట్ చేసే కొన్ని ఫుడ్స్ ఏవో చూద్దాం. మీ డైట్లో మిస్ అవ్వకుండా యాడ్ చేసుకోండి. నంబర్ 1, అయోడిన్ రిచ్ ఫుడ్స్. ఇది ఎక్కువగా అయోడైజ్డ్ సాల్ట్లో ఉంటుంది, ఫిష్లో ఉంటుంది, డైరీలో ఉంటుంది, ఎగ్స్లో ఉంటుంది. డాక్టర్ సజెస్ట్ చేయకుండా అయోడిన్ సప్లిమెంట్స్ని మాత్రం యూజ్ చేయకండి. నంబర్ 2, సెలీనియం రిచ్ ఫుడ్స్. సెలీనియం ఇంప్రూవ్స్ కన్వర్షన్ ఆఫ్ T4 టు T3. ఈ సెలీనియం అన్నది ఎక్కువగా చికెన్లో ఉంటుంది, బ్రౌన్ రైస్లో ఉంటుంది, సన్ఫ్లవర్ సీడ్స్లో ఉంటుంది, ఎగ్స్లో ఉంటుంది, బ్రెజిల్ నట్స్లో కూడా ఉంటుంది.
ఒకవేళ బ్రెజిల్ నట్స్ తింటున్నట్టయితే రోజుకి 1 లేదా 2 మాత్రమే తినండి. నంబర్ 3, జింక్ రిచ్ ఫుడ్స్. ఈ జింక్ అన్నది హార్మోనల్ ప్రొడక్షన్ కి సపోర్ట్ చేస్తుంది అనమాట. జింక్ మనకు ఎక్కువగా పంకిన్ సీడ్స్ లో ఉంటుంది, క్యాష్యూస్ లో ఉంటుంది, ఫిష్ లో ఉంటుంది, చికెన్ లో ఉంటుంది, డైరీలో కూడా ఉంటుంది. నంబర్ 4, ఒమేగా 3 ఫుడ్స్ అన్నమాట. ఇది మనకు ఇన్ఫ్లమేషన్ ని కంట్రోల్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది. ఇది ఎక్కువగా మనకు ఫ్యాటీ ఫిష్ లో ఉంటుంది, వాల్నట్స్ లో ఉంటాయి, చియా సీడ్స్ లో ఉంటాయి అండ్ ఫ్లాక్స్ సీడ్స్ లో కూడా ఉంటాయి అన్నమాట. నంబర్ 5, హై ప్రోటీన్ ఫుడ్స్. థైరాయిడ్ ఉన్న వాళ్ళకు మజిల్ లాస్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయన్నమాట. మీకు హై ప్రోటీన్ ఫుడ్ అన్నది చాలా ఇంపార్టెంట్. ప్రోటీన్ మనకు ఎక్కువగా చికెన్లో ఉంటుంది, ఫిష్లో ఉంటుంది, ఎగ్స్లో ఉంటుంది, పన్నీర్లో ఉంటుంది, గ్రీక్ యోగర్ట్లో ఉంటుంది. ఇవన్నీ మీ డైట్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, గట్ హెల్తీ ఫుడ్స్. మన గట్ హెల్త్ సరిగ్గా లేకపోతే ఈ థైరాయిడ్ కండిషన్ అన్నది ఇంకా సివియర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ గట్ ఫ్రెండ్లీ ఫుడ్స్ కోసం మీరు కర్డ్ తీసుకోవచ్చు, ఫర్మెంటెడ్ ఫుడ్స్ తీసుకోవచ్చు, ఫ్రూట్స్ తీసుకోవచ్చు, వెజిటేబుల్స్ తీసుకోవచ్చు, హోల్ గ్రెయిన్స్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం, థైరాయిడ్ ఉన్న వాళ్ళు కొన్ని ఫుడ్స్ ని డెఫినెట్లీ అవాయిడ్ చేయాలి. అవేంటో చూద్దాం. నంబర్ 1, కెఫిన్. కాఫీని ఎక్కువగా కన్జ్యూమ్ చేయకండి, రోజుకి 1 కప్పు తాగితే చాలు. నంబర్ 2, ప్యాకేజ్డ్ ఫుడ్స్. బయట దొరికే చిప్స్ అవ్వచ్చు, కుర్కురే, ఇలాంటివన్నీ అవాయిడ్ చేయండి. నంబర్ 3, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్. ఇది థైరాయిడ్ వాళ్ళకే కాదు, ఎవ్వరికీ మంచిది కాదు. నంబర్ 4, టూ మచ్ షుగర్ ఉన్న ప్రోడక్ట్స్ లైక్ ప్యాకేజ్డ్ ఫ్రూట్ జ్యూసెస్ ఉంటాయి కదా, అలాంటివి డెఫినెట్లీ అవాయిడ్ చేయాలి. నంబర్ 5, రా వెజిటేబుల్స్ ని తినకండి, ప్రాపర్ గా కుక్ చేసుకొని తినండి. వీ హ్యావ్ కమ్ టు ఎన్ ఎండ్. మీరందరూ వెయిట్ చేస్తున్న డైట్ ప్లాన్, థైరాయిడ్ కి సంబంధించిన డైట్ ప్లాన్ ఎలా ఉండాలో ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. నేను ఒక శాంపుల్ డైట్ ప్లాన్ ని మాత్రమే చెప్తున్నాను, దీన్ని యాజ్ ఇట్ ఈస్ గా ఇంప్లిమెంట్ చేయకండి. మీ బాడీ వెయిట్ ని బేస్ చేసుకొని, మీ క్యాలరీ రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకొని, ఈ సోర్సెస్ తో దానికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. ఈ డైట్ ప్లాన్ లో ఉన్న బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే, ప్రతి మీల్ లో మనం అన్ని న్యూట్రియంట్స్ వచ్చేలా ఒక బ్యాలెన్స్డ్ మీల్ ని తీసుకుంటున్నాం అన్నమాట. బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి సింపుల్ గా ఈజీగా ప్రిపేర్ అయ్యేలా మనం ఓట్ మీల్ ని తీసుకోవచ్చు అనమాట. సో ఒక కప్ ఆఫ్ ఓట్స్ లో లైక్ 40 to 45 grams లో 150 ml మిల్క్ యాడ్ చేసుకోండి. మీరు నార్మల్ మిల్క్ అయినా తీసుకోవచ్చు, ఆల్మండ్ మిల్క్ అయినా తీసుకోవచ్చు, కోకోనట్ మిల్క్ అయినా తీసుకోవచ్చు. దాంతో పాటుగా ఒక ఫ్రూట్ అండ్ కొన్ని నట్స్ ని యాడ్ చేసుకోండి. అండ్ ప్రోటీన్ కోసం 2 or 3 ఎగ్ వైట్స్ ని కూడా కన్జ్యూమ్ చేయండి. లంచ్ కి వచ్చేసరికి మీరు వైట్ రైస్ ఆర్ బ్రౌన్ రైస్ ఒక 150 grams తీసుకోండి. దాంతో పాటు ఒక చిన్న కప్ ఆఫ్ దాల్ తీసుకోండి. అండ్ ప్రోటీన్ కోసం చికెన్ లేదా ఫిష్ తీసుకోండి. వెజిటేరియన్స్ అయితే పన్నీర్ని కన్జ్యూమ్ చేయొచ్చు. నవ్ స్నాక్స్లో మనం మఖానా లేదా ఎల్లో స్వీట్ కార్న్ని తీసుకోవడం మంచిది. లెట్స్ గో టు ద లాస్ట్ మీల్ విచ్ ఈస్ డిన్నర్లో నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే దోశ విత్ 2 whole eggs. అది నచ్చకపోతే చపాతీతో పాటు మీరు 2 whole eggs తో ఎగ్ బుర్జీ చేసుకొని కూడా తినొచ్చు అనమాట. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఇక్కడ మనం ఒక లార్జ్ కప్ ఆఫ్ వెజిటేబుల్స్ ని కూడా కన్జ్యూమ్ చేయండి. వెజిటేబుల్స్ ని ప్రాపర్ గా బాయిల్ చేసి మాత్రమే తినండి. థైరాయిడ్ అన్నది మనతో పాటు లైఫ్ లాంగ్ ఉండే డిసీజ్ అయితే కాదు. మనం ఒక ప్రాపర్ డైట్ మెయింటైన్ చేస్తూ, ఒక ప్రాపర్ లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేస్తూ, దానికి కావాల్సిన మెడిసిన్స్ తీసుకున్నట్టయితే మనం చాలా ఈజీగా ఈ థైరాయిడ్ కండిషన్ని రివర్స్ చేసుకోవచ్చు. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ ఐ హోప్ యూ ఫౌండ్ దిస్ ఇన్ఫర్మేటివ్. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ దిస్. థ్యాంక్ యూ.